శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మానస సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వద్ద అత్యంత వైభవంగా ఈ రోజున అనగా 4వ రోజు అయినటువంటి ఈ రోజున సుమారుగా 300 మంది భక్తుల చేత అత్యంత వైభవంగా సప్త శనివార వెంకటేశ్వర స్వామి వారి వ్రత పూజా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటుగా దశహారతుల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు తిలకించుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటూ ఈ వీడియోని మీరందరూ కూడా పూర్తిగా చూడండి. అలాగే మేము పంపించేటటువంటి ప్రతి వీడియోను కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము పంపించేటటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మరొకసారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. జై బలో గణేష్ మహారాజ్. कृष्णो धर्मादो नश्चान्तः सुष्णो धर्मप्रदः षोडशैतानि नामानि परेच्छदिरे विषमन्तो विषमस्तो आसी भगवान् वेंकटेश्वर स्वामी पूजिस्तु नित्यानि महाभागाय नमः हरिं पूजयामि निर्मलाय नमः मुदं पूजयामि विशालहृदयाय नमः हृदयं पूजयामि परिशुद्धात्मने नमः समं पूजयामि पुरुषोत्तमाय नमः भुजौ पूजयामि स्वर्णहस्ताय नमः मस्तु पूजयामि वरप्रदाय नमः दग्धं पूजयामि लोकनाथाय नमः सर्वं पूजयामि सर्वेश्वराय नमः पूजाय नमः लोकनाथाय नमः వెంకటేశ్వర స్వామికి చూపించి మీ పక్కన వారికి క్షామి దేవాయ పరమాత్మనే రాహినాత్మనగా భూత దివ్య జ్యోతి నమోస్తుతే సాక్షాత్ దీనం దర్శయామి దూరీపానంతరం శుద్ధాచరణీయం సమర్పణు. సూత మహానులందరితో కూడా కూడుకున్నటువంటి వారిని ఈ విధంగా చెప్పసాగుతూ ఉన్నారు. నాయకులారా, బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తూ ఉండగా అక్కడికి నారద మహాముని వచ్చి నమస్కారం చేశారు. ఇది కలియుగము కదా, దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికి భయపడుతూ ఉన్నారు స్వామి. మరి శ్రీమన్నారాయణుని భూలోకంలో పూజలు చేసుకునేటటువంటి మహద్భాగ్యాన్ని మా అందరికీ కూడా భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా కల్పించండి అని చెప్పేసి ప్రార్థన చేశాడు. ఆయన ఆ సమయం అతి త్వరలోనే రాబోతూ ఉన్నది, నీవు దాని గురించి చింతించవలదు అని చెప్పేసి ఆయన ఆజ్ఞని ఇచ్చాడు. ఒకనాడు కలిదోష నివారణకై మనుషులందరూ కూడా నైమిసారణ్యంలో ఒక సత్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాడు. ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించుకున్నారు. మహర్షి లేచి యజ్ఞఫలానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో కూడుకుని ఉన్నటువంటి వారి ఉండగా భృగు మహర్షి రావడంతోనే ఆయన నమస్కారం చేయడం కానీ లేదు పైకి చేయకపోవడం వల్ల భృగు మహర్షి చాలా కోపగించుకున్నాడు. ఇంతటి తపోనిష్ఠాగరిష్ఠుడైనటువంటి నేను వస్తే బ్రహ్మ నీవు నన్ను లెక్క చేయకుండా ఉన్నావా, నీకు పూజ భూలోకంలో పూజలే లేకుండా పోవుగాక అని చెప్పేసి శాపాన్నిచ్చాడు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. పార్వతీదేవితో సంభాషణలో ఉన్నటువంటి
ఆ శివుడు భృగు మహర్షికి సరి అయినటువంటి స్వాగత శుభాంజలి పలకల. ఆ విధంగా ఉండడం చేత భృగు మహర్షి కోపోద్రేకుడై, నీవు భూలోకంలో నీ యొక్క శరీర రూపానికి ఎవరు కూడా అర్చన చేయరు, నీవు ఆకారము లేనటువంటి వారిగా భూలోకంలో పూజించబడతావు అని చెప్పేసి శాపాన్నిచ్చాడు. తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో కూడా అదే అవమానం ఆయనకు ఎదురైంది. అయితే విష్ణుమూర్తి యొక్క హృదయ స్థానాన్ని కాలుతో తంతాడు భృగు మహర్షి. అంతగా లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఆమె భూలోకానికి వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తి భృగు మహర్షికి పాదసేవ చేస్తూ ఉన్నట్లుగా ఆయనకి కాలులో అరికాలులో ఉన్నటువంటి నేత్రాన్ని ఒక ఛేదించేసేసాడు. అంతటా ఆయనకి అజ్ఞానం అనేటువంటి దృష్టి తొలగిపోయింది. తొలగిపోవడంతో ఆయన ఇచ్చినటువంటి శాపం ఏంటంటే, భృగు మహర్షి నీకు భూలోకంలో నివాసం ఉండుగాక అని చెప్పేసి శపించేశాడు. ఇంతలో లక్ష్మీదేవి కూడా ఆవిడ భూలోకానికి రావడంతో ఈయన భూలోకంలో వెంకటేశ్వర స్వామి రూపంలో వైకుంఠాచలంలో వరాహమూర్తి క్షేత్రమైనటువంటి వెంకటాచలంలో ఆయన నివాసము చేయదలిచి భూలోకానికి రావడం, అలాగే పద్మావతీ దేవిని వరించడం, పద్మావతీ దేవిని వివాహం చేసుకోవడం, భూదేవి స్వరూపమైనటువంటి అలవేలు మంద పద్మావతితో కూడుకుని ఆయన వైకుంఠంలో మన వెంకటాచలంలో వరాహ క్షేత్రంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇది ఈ విధంగా ఉన్నట్లయితే ఒకానొక నాడు శని భగవానుడు చాలా బాధపడుతూ ఉంటే ఒకానొక సందర్భంలో వైకుంఠవాసుడే భూలోకంలో ఉన్నాడు కదా అని భూలోకములకు వచ్చేసేసి తిరుమల మహాక్షేత్రంలో ఆయన తపస్సు చేయసాగాడు. అప్పుడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి, నాయన శనేశ్వర, నీవు ఎందుకు ఈ విధంగా బాధపడుతూ ఉన్నావు, ఎందుకు ఈ విధంగా రోధిస్తూ ఉన్నావు? నన్ను అందరూ కూడా దేవతామూర్తిగా నన్ను ఎవరు చూడడం లే, నన్ను అందరూ కూడా ఒక గ్రహంగా చూస్తున్నారు. నేను అందరినీ పట్టి పీడించుకుని వారికి కష్టాలు పెట్టేటటువంటి వారిగా నన్ను అందరూ చూస్తూ ఉన్నారే తప్ప నేను ఒక భగవంతుడిని, గ్రహాలలో ముఖ్యుడును అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా గ్రహించలేకపోతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. నాయన, నీకు చెడు చేయలేంది. ఈ కలియుగంలో మానవులను ఒక ధర్మ మార్గంలో నడిపించాలంటే వారికి కష్టాలు గుర్తుకు రావాలి. కష్టాలు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే నిన్ను వాళ్ళు చెడు భావనతో చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ధర్మ మార్గంలో నడవడానికి నీకు వాళ్ళకి కష్టాలు పెడుతున్నావు అనేటటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. వాళ్ళు కానీ ధర్మ మార్గంలో నడిచినట్లయితే నీవు అసలు వారికి కష్టాలు పెట్టవలసినటువంటి అవసరమే లేదు కదా. మహాదశను అందించాలన్నా, కోటీశ్వరుడు కావాలన్నా, ఒక సన్మార్గంలో మంచి ప్రవర్తన పాటించాలన్నా కానీ నీ అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు కదా. ఇదే కదా కలియుగ మాయ అని చెప్పేసి ఆయన చెప్పాడు. అది కూడా కొంచెం మీ అందరినీ చూస్తే నిజమే అనిపిస్తోంది. మామూలుగా ప్రతిరోజు ఒక దక్షిణామూర్తి పూజ అంటే ఒక 100 మంది 150 మంది హాజరయ్యారు. మరి లలితా సహస్రనామ కుంకుమార్చనలా కానీ 200 మంది, ఒక 400 మంది, దగ్గర ఒక 500 మంది హాజరయ్యారు. మరి శనీశ్వరుడి పూజ, శని దోషాలు తొలగేటటువంటి 7 శనివారాల వ్రతవరంగానే చూడండి ఎంతమంది హాజరయ్యారు. అంటే శని భగవానుడి మీద మనకి భక్తి ఉన్నట్ల లేక బాగుపడ్డారు. ఆయన కూడా పూజ చేస్తున్నారు కానీ భక్తిగా పూజ చేయడం లేదు అనేది ఆయన బాధ. అయితే వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క బాధను అర్థం చేసుకుని, ఆయన మీకు చింతించవలదు,
ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాసుడిగా ఈ కలియుగంలో ఈ వెంకటాచలంలో నివాసం ఉన్నారు. ఎవరైతే నిన్ను పూజిస్తూ తర్వాత నా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని పూజలు చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యములు కలిగే విధంగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇక నుండి నీ పేరుతోటి సప్త శనివారం వ్రతము అనబడేటటువంటి పేరుతో ఎవరైతే 7 శనివారములు ముందుగా నీ శ్లోకాన్ని తలచి ముందుగా నీ ధ్యానం చేసి ఆ తదుపరి నా పూజా కార్యక్రమాన్ని వ్రతపూర్వకంగా ఎవరైతే చేస్తారో వారు అని చెప్పేసి ఆయన ఆశీర్వాదాన్ని అందజేశారు. ఆనాటి నుంచి సప్త శనివారముల వ్రతము అనబడేటటువంటిది ప్రాచుర్యం పొందింది అని చెప్పేసి సూత మహాముని మహామునులందరితో కూడా ఈ విధంగా ఉపదేశించారు. ఒకనొక సమయంలో ఒక కుమ్మరి వాడు తను అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉండగా నారద మహాముని ఆ కుమ్మరి వాడితోటి నాయన ఈ విధంగా సప్త శనివారముల వ్రతం చెయ్యి, నీవు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారిని పూజ చెయ్యి. ఆయన వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని 7 శనివారములు చేసి సంతుష్టుడయ్యాడు అని చెప్పేసి సూత మహాముని మహామునులందరితో కూడా ఈ విధంగా ఉపదేశించడం జరిగింది. సప్త శనివారం వ్రతకమాయాం సమాప్తః. స్వామి దగ్గర కొంచెం అక్షతలు వేసి కొంచెం మీ పనులు శ్రీ వరసిద్ధి శ్రీ మహాగణాధిపతయే నమః. అలమేలు వెంకటేశ్వర స్వామి నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవమిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద ఆత్మ విమోచన గోవింద దుష్ట సింధ కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద హరామూర్తి గోవింద గోపీజనోద గోవింద గోవర్ధనోదర గోవింద దశరథనందన గోవింద దశముఖవర్ధన గోవింద పక్షివాహన గోవింద ఆనవ ప్రియ గోవింద మత్స్యపూర్ణ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. శ్రీకాంతాయ కళ్యాణకలయే నిలయాచి శ్రీ మహాగణపతి స్వామి వారికి, వరసిద్ధి వినాయక స్వామి వారికి, శనేశ్వర స్వామి వారికి, హరివేలమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీమద్రమారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద, అడుగడుగు దండాలవాడ శ్రీనివాస గోవింద. 2 అక్షతలు పట్టుకొని నమస్కారం, ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు తీసుకొని నమస్కారం చేస్తూ పైకి లేచి నుంచోండి. ఓం నారాయణాయ మమ సహ కుటుంబానాం సమాంతరానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య భోగభాగ్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఐశ్వర్య పంచవిధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చింత
దృష్టి దోష పరిహారార్థం కావలి పట్టణ దినదిన ప్రవర్ధమాన సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం కావలి పట్టణ కనకపట్టణ సంప్రాప్తికర సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం దశహారతి కరిష్యే లోక కళ్యాణార్థం సకల వర్ష ప్రాప్తి ద్వారా పూర్ణాంగేన సంపూర్ణ జల సమృద్ధికర సిద్ధ్యర్థం దశహారతి కరిష్యే ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం కాపాడినట్లయితే ప్రకృతిని కాపాడడాన్ని ధర్మము అని అంటారు. పరిసరాలను పరిశుభ్రముగా ఉంచడం, ఆత్మవత్ సర్వభూతాన్ని ప్రతి జీవిలోనూ కూడా పరమాత్మను దర్శించుకోవడం ధర్మము అనబడుతుంది. ఆకలితో ఉన్న వారికి అన్నదానము చేయడం, దేవాలయములకు ధూపదీప నైవేద్యములు జరిగే విధంగా చూడడం ధర్మం. స్త్రీలను గౌరవించడం, దేశభక్తిని దైవభక్తిని చాటడం ధర్మం. ధర్మమును ఆచరించడం ద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను కూడా మనము పొందగలుగుతాం. దైవయోగేన సంప్రాప్తే పశుపత్ని సుతాలయ అని గీతా సారాంశం. ప్రతి మానవుడికి కూడా మంచి విద్య, మంచి ఉద్యోగం, మంచి వివాహ జీవితము ప్రాప్తించాలంటే అది దైవ కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ధర్మ కార్యాచరణలో భాగంగా మన మానసా సెంటర్ గణేశోత్సవ కమిటీ వారు మన కావలి పట్టణ అభివృద్ధి కొరకు, లోక కళ్యాణం కొరకు గణేశ నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆచరిస్తూ ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి పూజలను చేయిస్తూ ఆచార్య రేణుల చేత, వేద పండితుల చేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి దశహారముల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ దశహారముల కార్యక్రమాన్ని దర్శించుకొని సనాతన ధర్మంలో భాగమైనటువంటి ప్రతి పూజా కార్యక్రమాలలో కూడా పాల్గొంచుకొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించుకొని కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తూ స్వామివారి కృప మనందరికీ సంప్రాప్తించబడాలని స్వామివారిని కోరుకుంటూ ఉన్నాం. జై బలో గణేశ మహాగణపతి స్వామి వారికి. మానవులంతా ఒకటే అనేటటువంటి జ్ఞాన సంపద ప్రతి మనిషిలో ఏర్పడాలని, భక్తులకు జ్ఞానాభివృద్ధి కలగాలని స్వామి వారిని కోరుకుంటూ వేద పండితులు అర్చన స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు ఒక వృత్తి కలిగినటువంటి ఏకహారతి. వరసిద్ధి వినాయక స్వామి వారికి. భక్తులకు నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు తొలగాలని, నరదృష్టి సంబంధమైనటువంటి దోషములు తొలగాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చన స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు 2 వంతులు కలిగినటువంటి నేత్రహారతి.
విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా సంప్రాప్తించవలనని, వ్యాపార పురోభివృద్ధి జరగాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 3 ఒత్తులు కలిగినటువంటి బిల్వ హారతి. భక్తులకు సంతాన సౌభాగ్యములు ప్రాప్తించాలని, కుజదోషము, నాగదోషము, కాలసర్పదోషములు తొలగి సత్వర వివాహ సంతాన ప్రాప్తి జరగాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 4 ఒత్తులు కలిగినటువంటి నాగహారతి. పంచభూతముల నుండి వాతావరణ సమతుల్యత ఏర్పడాలని, ప్రకృతి వైపరీత్యముల నుండి మనంతరం కాపాడబడాలని, ప్రకృతి సమతుల్యత ఏర్పడాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 5 ఒత్తులు కలిగినటువంటి పంచభూత హారతి. వాతావరణ సమతుల్యత సక్రమంగా ప్రసరించమని, పాడి పంటల అభివృద్ధి సమృద్ధిగా జరగాలని, సకాలంలో వర్షాలు కురవాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 6 ఒత్తులు కలిగినటువంటి రథహారతి. వరసిద్ధి వినాయక స్వామి వారికి 12 రాశులలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు నవగ్రహ దోషం
9 ఒత్తులు కలిగినటువంటి గ్రహారతి. ఐశ్వర్య భోగభాగ్యములు ప్రార్థించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 12 ఒత్తులు కలిగినటువంటి సూర్యహారతి. నక్షత్రములలో జన్మించిన ప్రతి ఒక్కరికి నక్షత్ర దోషములు తొలగాలని, బాలబాలికలకు బాలారిష్ట దోషములు తొలగాలని, విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగము ప్రాప్తించాలని, నక్షత్రముల యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరికీ సంప్రాప్తించబడాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములకు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 27 ఒత్తులు కలిగినటువంటి నక్షత్రహారతి. ధర్మము ఒక్కటే, పరమాత్మ ఒక్కలే. ప్రతి మతములో చెప్పబడినటువంటి సనాతనమైనటువంటి ధర్మము ఒక్కటే అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ధర్మ కార్యక్రమాలను ఆచరించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. సనాతన ధర్మ ప్రతిరూపమైనటువంటి కుంభహారతి. అందరూ ఐకమత్యంతో ప్రయాణం చేయాలని, దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా అందరికీ ప్రార్థించాలని స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా పరిపూర్ణముగా సంప్రాప్తించబడాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు దివ్య మంగళహారతి.